జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి. జయమే క్రీస్తుని చరిత్ర ఎంతట, జయమే మరణమున కూడా జయమే నిత్యమును. క్రీస్తు ప్రభు వందిన జయమే. ఈ సమయమందు ప్రభా సంఘాన్ని ప్రేమించి క్రీస్తు ప్రభు వారిని బలపరచడానికి ఈ ప్రాంతానికి మమ్మల్ని పంపించి నీ ఘనమైన సేవా పరిధిని కలిగిస్తున్న మీ దాసులను దీవించడానికి మా ఆత్మీయ జనకులు దైవజనులు దేవదాసయ్య గారు కూడా మాతో ఉంచి అలాగే ప్రభా మీరు తండ్రిగా కుమారుడిగా కూడా మా మధ్యలో ఆయన పరిశుద్ధుడు. ఈరోజు చాలా మంది నేను దీవించబడాలి అని చాలా ప్రయాసపడుతున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, ధర్మములు చేస్తున్నారు, సహాయాలు చేస్తున్నారు. అయ్యా వీటిని చేసిన ఎందుకు జరగడం లేదు చెప్పండి, ఎందుకు జరగడం లేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలు ఏంటి అని మనం చూస్తే దేవాలయానికి ఉన్నటువంటి 3 భాగాల్లో మొదటి రెండోదిగా ప్రసంగి అనేటువంటిది పరిశుద్ధత కనుక యెహోవా అనే మాట లేకుండా రాయబడిన గ్రంథం ఇది. ప్రియులారా, ఇక్కడ మనం ఈ గ్రంథంలో ఉన్న విషయం ఏంటంటే ఒక విశ్వాస జీవితానికి అంటే విశ్వాసులమైన మనము మన జీవనం రచించిన విధంగా మనం చూస్తున్నాం. మనం చదువుకుంటే వాస్తవానికి ఆ దేశపు రాజు, ఆ రాజట భూమి విషయంలో చాలా శ్రద్ధ పుచ్చుకుంటాడట. మరి ఈ కాలంలో మనము కూడా ఇంకా మనం ఎలా ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్లయితే ప్రతి విశ్వాసి కూడా విశ్వాసములో స్థిరముగా ఉండాలి. సాధారణంగా విశ్వాసం అనేది స్థిరత్వం ఉండని వారమై ఉంటాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన కాలంలో అల్ప విశ్వాసులని అవిశ్వాసులని దోణి మీద ప్రయాణం చేసేటప్పుడు 12 మంది తుఫానుకు భయపడినప్పుడు అన్నట్టు అల్ప విశ్వాసులారా గనుక 12 మంది శిష్యులైన వారు కూడా యేసుతో సంచరిస్తూ ఉన్నప్పుడు కూడా వారి విశ్వాసములో స్థిరత్వాన్ని చూస్తూ ఉండేవారు. కనుకనే పునరుద్ధాన కాలంలో వారందరూ చెదిరిపోయినప్పుడు మరలా వారికి 11 పర్యాయములు కనబడి వారిని స్థిరపరిచారు. అయితే నేటి కాలంలో కూడా మనము కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలలో ఉన్నాం. క్రైస్తవం అనేది ఒక స్థిరమైన నిర్ణయం లేకపోతే మనం క్రీస్తును పరిపూర్ణముగా వెంబడించలేము. ఎన్నో బోధలు వింటాం, ఎంతో చక్కగా ఎన్నో ఆయన బోధ చాలా బాగుంది అనుకుంటాం. ఒక్కొక్కరైతే విమర్శించకుండా బోధ చేస్తే ఏం బాగుందండి ఆ బోధ అంతా చక్కగా ఉంది అంటే వారు ఆ యొక్క వాక్యాన్ని అనుసరించడం కానీ నా ప్రక్కన ఉన్న వారికి ఆ యొక్క వాక్యముగా నాకు కాదు అని వారు అనుకుంటూ ఉంటారట. అంచేత ప్రియులారా, మరి నేటి కాలంలో ప్రతి విశ్వాసి కూడా వెనుకకు తిరిగి చూడక ముందుకు సాగిపోవాలి అంటే ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏమిటి గమనిస్తూ విశ్వాస జీవితంలో ఎన్నడూ కూడా ఇంత వృద్ధి అవడానికి అవసరం
అలాగే కాలేబు కూడా ఎవరి శక్తి ఉంది? దేవుని. కనుక పునరుద్ధాన అనుభవం గలవారు నాకు వయసు అయిపోయిందని అన్నారు. పునరుద్ధాన అనుభవం గలవారు నా సామర్థ్యం తగ్గిపోయింది అన్నారు. పునరుద్ధాన అనుభవం గలవారు. అలాగే ఈ విశ్వాసుల దైవజనుడు నిండు వృద్ధాప్యంలో ఈ విషయం అందుకున్నాడు. వయస్సుకు వృద్ధుడే కానీ అందుకున్న ఆయన ఏ శక్తి గలవాడు చెప్పండి? దేవుని శక్తి. జయము రాక పూర్వం వే జయమను జనులకు జయమౌను. స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల, ఇక నప జయ పదమే కల్లా. అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందుమి. నీవు ఆనందముందువి, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి.